వెల్కమ్ టు వారిహి ఫుడ్స్ అండి. ఈరోజు మనం రొయ్య పొట్టు రెడీ చేస్తున్నాము. చాలా ఆర్డర్స్ అయితే వస్తున్నాయి రొయ్య పొట్టు కారంకి. ఇది చాలా ప్లేసెస్లో కూడా దొరకదండి, మన ఏరియాలో అయితే బాగా దొరుకుతుంది. సో ఎవరైనా రొయ్య పొట్టు లవర్స్ ఉంటే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. ఎప్పుడైనా తిని ఉన్నా కూడా ఒకసారి కామెంట్ చేయండి, దీని టేస్ట్ ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుంది. అండ్ మనమైతే చాలా హైజీన్గా చేస్తామండి, ఎందుకంటే రొయ్య పొట్టులో మ్యాక్సిమం ఒక 30% ఇసుకే ఉంటుంది, ఎందుకంటే ఇది ఎండలో ఆరబెట్టి మరీ తీస్తారు కదా. సో క్లీనింగ్ ప్రాసెస్ అయితే చాలా నీట్గా చేసుకోవాలండి. ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది ఒక కేజీ పొట్టు క్లీన్ చేసి ఆరబెట్టడానికి. ఇదైతే ఎండలో ఇలా ఆరబెట్టుకుని మొత్తం చూసారా ఎంత వేస్టేజ్ వచ్చిందో, ఇదంతా వేస్టేజ్ అనమాట. సో ఇది అస్సలు వాడకూడదండి, ఇందులో ఇసుక అదంతా ఉంటాయి. మనమైతే మొత్తం 1 డే చేస్తామన్నమాట ఈ ప్రాసెస్ మొత్తం. బాగా ఎండలో ఆరబెట్టి అండ్ మనం ఏదైతే జీలకర్ర ఇంకా ధనియాలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి వెల్లుల్లిపాయలు వేసి పౌడర్ అనేది పట్టిస్తామండి మిల్కి. సో చూస్తున్నారు కదా. సో మనం ఏమి ఎక్కువ క్వాంటిటీలో చెయ్యము, ఆర్డర్ ప్రకారం చేస్తామన్నమాట. మనకైతే ఇది ఒక 3 kgs ఆర్డర్ అయితే ఉంది లాస్ట్ 2 daysలో. సో అందుకని ప్రిపేర్ చేస్తాం ఇప్పుడు. అండ్ దీని టేస్ట్ అయితే మళ్ళీ చెప్పక్కర్లేదు, చాలా చాలా బాగుంటుందండి. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పొట్టు వేసుకొని తింటే ఒక 2 ముద్దలు ఎక్స్ట్రా తప్పకుండా తింటారు. ఎవరన్నా ఈ రేపటి ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఆర్డర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఒక లైక్ ఇవ్వడం మాత్రం